పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలు నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలు నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది విన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ,
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ చక్కని వాతావరణం దేవుడు మనకు దయచేశాడు. బయట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, భయంకరంగా ఉంది. అయితే మనమైతే మరి దానికి కూడా భయపడకుండా ఈ యొక్క చక్కని ప్రదేశం దేవుడు మరి ఈ యొక్క పరిచర్యకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రదేశాన్ని బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను. అబ్రహాముకు దేవుడు ఎలాగైతే స్వాస్థ్యంగా ఒక దేశాన్ని ఇస్తానన్నాడో అదే రీతిగా దేవుడు ఒక పెద్ద స్థలాన్ని, దేవుని మహిమపరిచేటువంటి ఒక స్థలం, అనేకులు ఆశీర్వదించబడే స్థలం, అనేకులు అడుగుపెట్టి దీవించబడేటువంటి స్థలాన్ని దేవుడు ఈ పరిచర్యకి ఇచ్చాడంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉంది ఈ పరిచర్య పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందులో పాలిభాగస్తులుకున్న మీరు, అలాగే దేవుని సేవకులు నిజంగా ధన్యులు అని నేను భావిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేస్తున్న వారందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన వాళ్ళకున్న పేరు ఏంటంటే నిజాలు చెప్పేవారని పేరు, అబద్ధాలు అసలు చెప్పరు కదండి. నిజమేనా? ఎంతమందికి నిద్ర వస్తుందో ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. పెద్దోళ్ళ కంటే పిల్లలే బాగా అలిసిపోయినట్టు నాకు అనిపిస్తుంది. నిజంగా మీరు ఎంత మంచివాళ్ళు అంటే, ఆకలేస్తుందా అంటే లేదండి అంటారు. వాక్యం సాయంత్రం వరకు ఎంత అంటే అలాగేనండి అంటారు. మీరు మనసులో ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు అన్నీ కూడా. కాబట్టి దేవుడు మనల్ని కష్టపెట్టేవాడు కాదు, దేవుడు మనల్ని ఇబ్బందులు పాలు చేసేవాడు కాదు, కానీ ఆయనను మనం ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు ఈ సమయాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని వాక్యం విని బలపరచబడటానికి, ఆయన్ని వెదకడానికి, యేసయ్యను వెదకడానికి. యేసు ప్రభు తన వాక్యంలో ఒక మాట సెలవిస్తున్నారు. ఏంటంటే, ఇదిగో మీరు లేఖనములను పరిశోధించుచున్నారు, అయితే నన్ను గూర్చి ఆ లేఖనాలు సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటున్నాడు. ఎవరైతే దేవుని లేఖనాలను విని పరిశోధిస్తారో వారు యేసయ్యను కనుగొంటారు. యేసుక్రీస్తుని నిజంగా వారు చూడగలుగుతారు. ఆయన లేఖనాలలో ప్రత్యక్షత కలిగి మనతో మాట్లాడేవాడు. లోగాస్ అంటే ఒక శబ్దం, అందులో నుంచి రేమా అంటే ఒక ప్రత్యక్షత. వాక్యంలోంచి ఒక ప్రత్యక్షత వస్తుంది మనకి. ఆ ప్రత్యక్షత నీతో, నీ కుటుంబంతో, ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతుంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే జీవము కలిగినటువంటి వాక్యం. కేవలం అది బైబిల్లో ప్రింట్ చేయబడిన వాక్యంగానే కొంతమంది చూస్తారు, కానీ ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, మనలను నడిపిస్తూ ఉంటుంది. మనం ఏ దిశలో వెళ్ళాలో, ఏ మార్గంలో నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో అన్ని విషయాలు మనకు నేర్పిస్తాం. మన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. మరొకసారి చదువుతున్నాను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, మధ్యాహ్న కాల సమయం అందు మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా ప్రభువా మా అందరితో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవా మీ స్వరమును మాకు వినిపించండి. నీ ఆత్మశక్తిని మాలో నింపుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ 2 కుటుంబాలు కనిపిస్తున్నాయి, సౌలు కుటుంబీకులు, దావీదు కుటుంబీకులు. సౌలు కుటుంబం, దావీదు కుటుంబం. అలాగే వ్యక్తిగతంగా మనం చూస్తే సౌలు, దావీదు. అయితే వీరికి బహుకాలం యుద్ధం జరుగుగా వీరి కుటుంబీకులకు ఒక యుద్ధాన్ని మనం చూసినప్పుడు దేశాలకు మధ్య, రాష్ట్రాలకు మధ్య, తెగలకు మధ్య, జాతుల మధ్య జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబాల మధ్య కూడా జరుగుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో, చాలామంది జీవితాల్లో. అయితే వ్యక్తుల మధ్య యుద్ధాలు లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రతి విశ్వాసి కూడా, దేవునికి అనుకూలంగా జీవించే విశ్వాసి జీవితంలో కూడా ఒక యుద్ధం, పోరాటం ఉంటుంది ప్రతిరోజు కూడా. మనం దేవుని కోసం బ్రతకాలా, లోకం కోసం బ్రతకాలా అనేటువంటి ఒక యుద్ధం ప్రతి ఒక్కరి జీవితంలో, విశ్వాసి జీవితంలో
ప్రతిరోజు చూడాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఇక్కడ దావీదు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సౌలు కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిగా సౌలు యొక్క జీవితాన్ని, అతనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం చూసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈ రోజున ఎలాంటి పోరాటంలో ఉన్నాం, లేదంటే ఎలాంటి దృక్పథం దేవుని పట్ల, భక్తి పట్ల, విశ్వాసం పట్ల మనకుందో, మన నడవడిక దేవునికి ఇష్టంగా ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితాన్ని బాగు చేయడానికి, మన పరిస్థితులు మార్చడానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. చాలామంది ఆజ్ఞలను ఒక బోర్డు మీద రాసుకోవడానికో, ఒక కమాండ్స్ లాగా దాన్ని ప్రతిరోజు చూసి చదువుకోవడానికే అనుకుంటారు. కానీ దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది పాటించడానికి. ఆజ్ఞలు, రూల్స్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? నిబంధనలు అంటే మన జీవితం బాగు చేయబడటానికి, మన జీవితం క్రమపరచబడటానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే తన ఆజ్ఞలను ఇచ్చాడు. సౌలు జీవితంలో చూసినప్పుడు మొదటి సమూయేలు 13వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, సౌలు గురించి, రాజు అయినటువంటి సౌలు గురించి కొన్ని విషయాలు మనం చూస్తాం. సౌలు 30 ఏండ్ల వాడి ఏలన ఆరంభించెను అని ఉంది అక్కడ. అలాగే 8వ వచనం వచ్చేసరికి సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తన యొద్ద నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. యాజకుడు, ప్రవక్త చేయాల్సినటువంటి పనిని ఒక రాజు చేసేసాడు. రాజుగారు చేయాల్సినటువంటి ధర్మాలు, విధులు ఉంటాయి. అయితే ప్రవక్త, యాజకుడు చేయాల్సినటువంటి విధులు, ధర్మాలు, ఆజ్ఞలు ఉంటాయి. కానీ సౌలు రాజు ఏం చేశాడు? తన యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా అక్కడ నిరూపించాడు. దేవుడు చెప్పిన మాటకు అతడు లోబడలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. ఎదురు చూసేటువంటి గుణం చాలా తక్కువగా కనబడుతుంది సౌలులో. చాలామంది విశ్వాసుల్లో కూడా అదే కనపడుతుంది. ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు చెప్తాడు నీ ప్రార్థనకు నేను జవాబు ఇస్తాను తప్పకుండా, నీ జీవితంలో నువ్వు కోరింది నేను చేస్తాను, అయితే కొంచెం ఓపిక పట్టు, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాను అని చెప్పినప్పుడు చాలామంది జీవితాలు ఎలా ఉంటుందంటే, ఇంకా నన్ను దేవుడు దీవించట్లేదు, ఇదిగో నాకు తెలిసిన వారు, నా స్నేహితులైన వారు, వారి జీవితంలో ఏదో మేలు జరిగిందని సాక్ష్యం చెప్తున్నారు, నా జీవితంలో అయితే ఆలస్యం అయిపోతుంది, దేవుడు నన్ను చూడట్లేదేమో అని తొందరపడి ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభమవుతుంది. పైకి కనబడరు, కానీ హృదయంలో అలాంటి కార్యాలు వారి జీవితంలో మొదలవుతాయి. సౌలు జీవితంలో కూడా అలాంటి బిహేవియర్, అలాంటి ప్రవర్తన ఇక్కడ కనబడుతుంది. సౌలు కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, సౌలు కూడా దేవుడే రాజుగా చేశాడు ఇశ్రాయేలీల మీద. కానీ సౌలులో దేవునికి లోబడేటువంటి గుణం, ఓర్పు లేదు. ఈ రోజున ఓర్పు కావాలి. దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆయన వెంబడించాలంటే ఏం చేయాలి? ఓర్పుతో వెంబడించాలి, ఓపిక పట్టాలి. అంటే ఓపిక పడితే కానీ దేవుడు ఆశీర్వదించడం అంటే మనలోని ఓర్పు విశ్వాసాన్ని తెలియచేస్తుంది. ఎవరిలో అయితే ఆయన విశ్వాసమును కనుగొంటాడో వారిని ఆయన దృష్టిస్తున్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనిన ఈ భూమి మీద అనే వాక్యం మనం చూస్తున్నాం. ఈ రోజున మొదలైన మన విశ్వాసం ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అది మనల్ని బట్టే, మన నడవడికను బట్టి ఉంటుంది. కొంతమంది ప్రారంభంలో చక్కని విశ్వాసంతో మొదలవుతుంది, పోగా ఆ సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు వారిలో విశ్వాసం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎందుకంటే అలవాటు అయిపోతుంది అనమాట. చర్చికి వెళ్ళడం అలవాటు అయిపోద్ది, పాటలు పాడటం అలవాటు అయిపోతుంది. అలవాటుగా మారినటువంటి జీవితం ఏమవుతుందంటే చివరికి భక్తిహీనతకు దారితీస్తుంది. అందుకే మనం దేవుని వాక్యాన్ని వినే ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవా, ఈరోజు నాతో నువ్వు ఏమి మాట్లాడి ఉన్నావు, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు అని మనం ఎప్పుడైతే దేవుని ముందుకు వస్తామో దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులు మారుస్తాడు. ఈ రోజున వాక్యం వినటానికి ఇక్కడ కూర్చున్నారు మీరంతా కూడా దేవుని మాటలను అంగీకరించడానికి ఇక్కడ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సౌలుకు ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పని కంటే ఎక్స్ట్రా పనులు, లేదంటే
దేవుడు చెప్పనివి కూడా అతడు చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే అతడు రాజుననేటువంటి ఒక గర్వం, అతిశయం అతనిలో ఉంది. యాజకుడు చేయాల్సినటువంటి పని, ప్రవక్త జరిగించాల్సినటువంటి క్రమం ఒక రాజే తొందరపడి చేస్తున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఇంకా సమూయేలు రాలేదు కనుక నేను ఇది చేశాను అని చెప్తున్నాడు. అక్కడ చూడండి, అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేటికి బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా ఎదురు నుండి చెదరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులు కూడి ఉండుటయు నేను చూచి, ఇంకనో యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలనకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నా. నేను ఒక తొందరపాటు, దేవుడు కార్యం చేసేలోగానే తొందరపడి దేవునికి వ్యతిరేకంగా జీవించడం. మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి కార్యం కూడా దేవుని చిత్తానుసారంగా మనం వేసినప్పుడు మనకి ఎలాంటి కీడు రాదు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా అడుగులేయడం ప్రారంభించామో మనకి కీడు ప్రారంభమవుతుంది. దేవుని నమ్ముకుంటే కీడు రాదు, శాపం రాదు. కానీ మనం చేసే పనుల ద్వారా మనది తల మీదకి తెచ్చుకుంటాం. చాలాసార్లు మన క్రమాన్ని విడిచిపెట్టడం ద్వారా ఏమవుతుందంటే దేవుని యొక్క కీడు, లేదంటే దేవుని యొక్క కోపం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. సౌలు మీదకి దేవుని యొక్క కోపం వచ్చింది. సౌలు దేవుని మాట వింటూ మానేశాడు, తన మాట తానే వింటున్నాడు. కొంతమందికి వాళ్ళ మాటే వాళ్ళకి వేదం అన్నట్టుగా జీవిస్తారనమాట. నేను విశ్వాసంలో ఎలా జీవిస్తే అదే భక్తి అనుకుంటారు చాలామంది. మీరంతా కూడా ఇక్కడ కూర్చున్న వారు మంచి విశ్వాసాలని నాకు అర్థమైంది. ఎందుకంటే చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని వాక్యం పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు మీరు. అయితే చాలామంది జీవితాల్లో, చాలా సంఘాల్లో, ఈనాటి క్రైస్తవ సమాజంలో దేవుడు చెప్పినట్టు చేయకుండా వాళ్ళ సొంత మార్గాలు పాటించే వాళ్ళు ఉన్నారు. సొంత విధులు దేవునికి, అవి ఏమవుతాయంటే చివరికి దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి. అలాగే మన కుటుంబ కార్యక్రమాల్లో కానివ్వండి, ఎలాంటి కార్యక్రమమైనా దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా మన సొంత సంప్రదాయాలు పాటించడం చాలామంది. భక్తి విషయంలో దారి తొలగిపోయి యాజకుడు చేయాల్సినటువంటి పనులే ముందే వాళ్ళే చేసేస్తారు. లేదంటే యాజకుడిని లేకపోతే దేవుని సేవకుడిని వాళ్ళే ఇలా చేయమని చెప్తా ఉంటారు. అయితే సౌలు సమూయేలు రాకముందే ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. దాని ద్వారా సౌలు జీవితం మీదకి అది శాపంగా మారింది అని వాక్యం తెలియజేస్తుంది. సౌలుకు ఉన్నటువంటి లక్షణం, అతని వ్యక్తిగత జీవితమే అతని నాశనానికి కారణం అయిపోయింది. మన జీవితంలో ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి ఎవరో మన కోసం ఏదో చేస్తారని కాదు నమ్మాల్సింది. మన ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి మన క్రియలే కారణం అవుతూ ఉంటాయి. మన ఆశీర్వాదం, మన దీవెన పోగొట్టుకోవడానికి మన క్రమం లేని జీవితమే మనకు శాపంగా మారిపోతుంది. అందుకే ఆలోచన చేయండి, మనం ఎవరి విశ్వాసం గురించో తీర్పు తీర్చిన అవసరం లే. మనకు మనమే ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో, అదే మన గురించి మాట్లాడుతుంది. సౌలు గురించి దేవుడు మాట్లాడుతూ అతడు క్రమాన్ని తప్పాడు. 1 సమూయేలు 15:24 కూడా ఒక మాట నేను చదివి ముందుకు వెళ్తాను. 1 సమూయేలు 15:24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటే. నీ సౌలు ఏమంటున్నాడు? దేవుని ఆజ్ఞను మీరటం ద్వారా నేనేం తెచ్చుకున్నాను? పాపాన్ని తెచ్చుకున్నాను. దేవుని ఆజ్ఞలను ఎవరైతే మీరుతారో వారు భక్తిలోనే ఉంటారు, మంచి విశ్వాసులుగానే ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక ఆజ్ఞను మీరితే వారి జీవితంలోకి ఏమొస్తుందంట? పాపం వస్తుంది. పాపం వలన ఏమొస్తుంది? శాపం, మరణం వస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. మన దేవుడు పరిశుద్ధుడని వాక్యం తెలియజేస్తుంది. పాటించినా పాటించకపోయినా యేసయ్యా యేసయ్యా అని చెప్పి ఆరాధన చేస్తే, పాటలు పాడితే, లేదంటే ఆయన ప్రార్థనలో అందరితో ఏకీభవించి పెదవులు కదిపితే దేవుడు నీ మాట వింటాడని అనుకోవడం అజ్ఞానం. మనం సరిగా లేకుండా దేవుని క్రమాన్ని పాటించకుండా సౌలులాగా ఒకవేళ అవిధేయత చూపితే మన వ్యక్తిగతమైన జీవితంలో, ఒకవేళ సంఘంలో మనం చాలా క్రమంగా ఉండవచ్చు, అందరూ చూస్తున్నప్పుడు మనం బాగుండొచ్చు, ఎవరు చూడనప్పుడు నీ జీవితం ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడు దాన్ని చూస్తున్నాడు.
నిన్ను పరీక్షించడానికే దేవుడు ఎప్పుడు కూడా చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు మంచి విశ్వాసంగా నడిస్తే నీకు పరీక్ష పెడతాడు. ప్రతి తరగతిని దాటుకుంటూ వెళ్ళాలంటే తరగతి చివరిలో లేదంటే ఆ సంవత్సరం చివరిలో ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్ష పాస్ అయితే ఇంకొక తరగతిలోకి వెళ్తారు. మళ్ళీ ఆ పరీక్షల్లో ఎవరికి ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినాయో అది కూడా మనం వింటాం కదా. ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతాం. 10th క్లాస్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎంత బాగా చదివావు, ఎంత బాగా రాసావు అనేది మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం కదా. క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో కూడా నువ్వు ఆ మెట్టు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత బాగా విశ్వాసగా జీవించావు గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నీ విశ్వాసం బలపడిందా, క్షీణించిందా? ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సౌలు జీవితంలో మొట్టమొదటిది అవిధేయతను మనం చూస్తున్నాం. రెండవది సౌలు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదునో నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయాని బల్యర్పణముకు పిలువుము. అప్పుడు సౌల్లో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? రాజు అయిన తర్వాత ప్రవక్త అని లేదు, యాజకుడని లేదు, సామాన్య జనులని లేదు, ఎవరినైనా కూడా చంపే అంత కోపం. సౌలుకి ఎంత కోపం అంట? చాలా కోపం. ప్రవక్త అనేటువంటి సమూయేలు ఏమంటున్నాడు? నన్ను చంపేస్తాడు. ఎవరు? సౌలు. సౌల్లో ఉన్నటువంటి క్రూరత్వాన్ని మనం చూస్తాం. మొదటి దేవుని పట్ల అతడికి ఉన్న అవిధేయత కనబడుతుంది క్రియల ద్వారా. చంపే అంత కోపం. చాలామందిలో కోపం అణుచుకోలేరు. మన భక్తిలో ఉన్నా కూడా సడన్గా కోపం వచ్చేస్తుంది. ఏంటి కారణం ఏంటో కొన్ని నిజంగా కారణాలు ఉండొచ్చు, కానీ కారణం లేని కోపాలు కూడా వస్తాయి. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఒకవేళ పాస్టర్ గారి మీదే కావచ్చు. ఇప్పుడైతే నా మీద కోపమే లేదు కదండి. మీ అందరికీ ఉందా? ఇంకా ఎప్పుడు ముగిస్తాడో అని కోపంగా చూస్తున్నారు నా వైపు. సౌలుకు ఉన్నటువంటి యొక్క భయంకరమైనటువంటి అవలక్షణం ఏంటంటే చాలా త్వరగా కోపపడి ఎదుటివారిని చంపాలనుకోవడం. అది చాలాసార్లు మనకి వాక్య భాగంలో కనబడుతుంది. సౌలు దావీదు ఒకసారి భోజనం బల్ల దగ్గర ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడు? ఒక ఈటను చాలా వేగంగా విసురుతాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి. ఎందుకు? దావీదును గోడకు పొడిచి చంపేద్దాం అనుకుంటాడు. అంటే ఎంత కోపం అంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేనంత కోపం. ఒకవేళ మీలో కానీ నాలో కానీ కంట్రోల్ చేసుకోలేనంత కోపం ఉందంటే మన దేవునికి అవిధేయులమే, మన విశ్వాసులం కాదు, దేవుని బిడ్డలం కాదు. ఎందుకంటే దేవుడు ఆయన యేసుక్రీస్తుకి లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షపరిచినటువంటి నడవడిక ఏంటో తెలుసా? సాత్వికం. ఆయన దేవుడైండు కూడా ఆయన హింసించే వారిని ఆయన శపించలేదు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. నీలో ఉన్న కోపం క్షమించలేనంత కోపంగా ఉండకూడదు. కోపం ఉండొచ్చు కానీ కోపపడు కానీ పాపము చేయకుడి. క్షమించకపోవడం పాపం. ఒకవేళ మీ జీవితంలో మీ కుటుంబాలు కానీ, మీ కుటుంబాల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ క్షమించలేనంత కోపం ఉందనుకోండి, ఆ దేవునికి ఇష్టం లేదని గమనించాం. మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వీలైతే వారు కనబడినప్పుడు వారితో సమాధానపడండి, లేదంటే ప్రార్థనలో వారిని క్షమించమని అడగండి, దేవుని క్షమించమని అడగండి, వారిని క్షమించండి. మీ ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు నీ శత్రువును క్షమించాలని వాక్యంలో. మీకు అర్థమవుతుందా? సౌలు యొక్క రెండవ దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణం ఏంటండి? కోపం. మొదటిది ఏంటి? అవిధేయత. రెండవది కోపం. భయంకరమని అంటే తట్టుకోలేనంత కోపం, పిచ్చి కోపం అంటారు కదా. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కోపం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటారు, మంచి మనిషిలాగా అయిపోతారు. కొంతమంది అంత సైలెంట్గా ఉంటారో వాళ్ళకి అంత కోపం ఉంటుంది. మీరు చూసే ఉంటారు కదా, మనం చుట్టూ ఉండే
రకరకాల పరిస్థితులు మనం చూస్తాం. ఒకవేళ ఉదాహరణకు మీరు రోడ్డు పైన వెళుతున్నారు, బండి మీదో అయితే ఆటోనో మీ కారులోనో వెళుతున్నారు. మీకు ఎవరైనా సడన్గా అడ్డొచ్చారనుకోండి, మీకు ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి మీరు ఏం చేస్తారు? వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు, తట్టుకునేవాళ్ళు అయితే వాళ్ళని ఒక 4 మాటలు అనేస్తారు స్పీడ్గా. దేనివల్ల ఆ మాటలు వచ్చినాయి? కోపం వచ్చింది మనకి. ఎందుకంటే వాళ్ళకి కీడు జరుగుతుందనో, ప్రమాదం జరుగుతుందనో అదొకటి, మనకు భయం వేసో కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో మనం దిగి వారితో మన కోపాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు. కానీ వారిని మనం కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తాం కదా అని ఆ కోపాన్ని తగ్గించుకోవడమే నీలో ఉన్నటువంటి నిజమైన ఓర్పు. విశ్వాస అయితే నువ్వేం చేస్తావంటే వెంటనే దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటావు. నువ్వు విశ్వాసి కాకపోతే నీ కోపం, నీ వ్యక్తిత్వమే నిన్ను డామినేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే సౌలు జీవితం అలా దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతని యొక్క దేవుని పట్ల అతనికి ఉన్న అవిధేయత. రెండవది అతని కోపమే. తన కోపమే తనకు శత్రువు అనే సామెత మనకు తెలుసు. ఒకవేళ నీలో తట్టుకోలేనంత కోపం నీ పిల్లల మీదో, నీ తల్లిదండ్రుల మీదో, నీ బంధువుల మీదో, నీ స్నేహితుల మీదో, నీ సేవకుల మీదో ఉంటే దయతో ఆ కోపాన్ని విడిచిపెట్టు. వాక్యం తెలియజేస్తుంది, నీ మీద ఎవరికైనా అలాంటి కోపం ఉంటే సూర్యాస్తమయం లోపు నువ్వు సమాధాన పడాలని ఉంది. ఎవరైతే దానికి లోబడతారో, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు ఎలా ఉంటాయంటే నిన్ను కంట్రోల్ చేస్తాయి. నీ జీవితంలో అది సాధ్యం కాదనిపిస్తుంది, కానీ దేవుని వాక్యం నీకు అదే ఆజ్ఞాపిస్తుంది. మనం అంటాం, ప్రభువా జన్మలోనే క్షమించలేనంటాం, కానీ దేవుని వాక్యం ఏం ఆజ్ఞాపిస్తుంది? జన్మలో కాదు, సాయంత్రంకి వెళ్ళి నువ్వు క్షమించాలి. చూసారు, దేవుని వాక్యం మనల్ని పట్టుకొని నడిపించాలని చూస్తుంది. దానికి ఎవరైతే లోబడతారో వారే ఆ జీవ మార్గంలో నడవగలుగుతారు. నువ్వు చివరి వరకు నీ రక్షణ కొనసాగించాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు వెళ్ళాలి తప్ప నీ సొంత మాటలు విని నీ సొంత డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. దేవుని మాట ప్రతి ఒక్కరు వినాలి. ఈ సర్వలోకం ఆయన మాట వింటుంది. మనుషులు కూడా ఆయన మాటకు లోబడితేనే ఆయన బిడ్డలు. లోబడకపోతే వారు భక్తిహీనులని వాక్యం తెలియజేస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నో జ్ఞాపకం చేసుకుందాం. ఇక మూడవది, మొదటి సమూయేలు 18:8-9. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలుకు ఉన్నటువంటి ఇంకా మూడవది విషపు చూపు నిలిపెను, పగబట్టడం. కోపం యొక్క నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పగ పెట్టుకోవడం, హృదయంలో పగ ఉంచుకోవడం. కొంతమంది జీవితంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎలాగైనా కీడు చేయాలి, నాకు జరిగింది కూడా వాళ్ళకి వాళ్ళు రెండింతలు జరగాలని కోరుకుంటారు. అంటే చెడ్డ మనసు అన్నమాట. నీ చెడ్డ హృదయం నిన్ను హీన దశకు తీసుకెళ్తుంది. నువ్వు సాధించేవాడుగా నిన్ను నిలబెట్టదు. కానీ నీ చెడ్డ హృదయం ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టం లేని హృదయంగా నీ హృదయం కనబడుతుంది. ఆ చెడ్డ హృదయంలోంచే ద్వేషములు, విమతలు, కలహాలు అనేకమైనవి బయటకు వస్తాయని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పగ, అలాంటి ద్వేషం కలిగినటువంటి హృదయం అంటే అది ప్రేమ లేని హృదయాన్ని సూచిస్తుంది. నీలో దేవుని ప్రేమ లేదనుకోండి, అలాంటి హృదయం ఉంటుంది, చెడ్డ హృదయం. దేవుని ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? నీ హృదయం మంచి హృదయంగా మారిపోతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారి హృదయం అంట మంచి నేలగా, ఆ మంచి నేల ఫలమిచ్చే నేలగా కనిపిస్తుంది. ఒకవేళ నీ హృదయంలో రాతి నేల వంటి స్వభావం కానీ, ముండ్ల పొదల వంటి స్వభావం కానీ, ఆ విత్తనాలు త్రోవ ప్రక్కన పడినటువంటి స్వభావంగానే ఉందనుకోండి, నువ్వు ఫలించలేవు నూరంతలుగా. ఎప్పుడు ఫలిస్తావు? మంచి నేలగా అది మార్చబడినట్లు. ఒక పంట వేయాలంటే ఆ నేలను దున్ని అనుకూలమైన నేలగా మారిస్తేనే పంట పండుతుంది. అలాగే దేవునికి అనుకూలమైన హృదయంగా నువ్వు మార్చబడాలంటే ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వింటూ ఉండాలి. అలా వినగా వినగా నీ హృదయం సారవంతమైన నేలగా దేవుడు చేస్తాడు.
దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఇచ్చిన భూమి ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు భూమిని ఇస్తానన్నాడు. ఈ రోజున నీ హృదయంలో కూడా దేవుడు ఒక మంచి నేలని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఆయనకు లోబడితే, ఆయన చెప్పినట్లు చేస్తే నిన్ను మంచి నేల కలిగినటువంటి హృదయంగా, నీ కుటుంబం మంచి సారవంతమైనటువంటి నేలగా దేవుడు చేస్తాడు. ఆ సారవంతమైన నేల ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది ఎదిగి ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వినటమైనా, ఆయన సన్నిధిలో ఇప్పుడు కూర్చొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఓపికగా ఈ వాతావరణాన్ని లెక్క చేయకుండా ఇక్కడ కూర్చొని ఉన్నామే, మనంతా సిద్ధ మనసుతో ఉన్నాం. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి హృదయంలోకి ఆయన పరిశుద్ధాత్మను పంపుతాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మన దగ్గర పనిచేస్తుంది. మనం ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ మన దగ్గరుండి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని ఏంటి? నిన్ను ఒప్పింప చేస్తాడు. ఇదిగో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు దేవుని దృష్టిలో ఇష్టంగా లేవు చాలా విషయాల్లో, ఒకసారి ఒప్పుకుంటే దేవుడు నీ హృదయంలో కార్యాలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తాడు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నీ కోపాన్ని విడిచిపెట్టాను, నీ అవిధేయతను విడిచిపెట్టాను, నీ పగను విడిచిపెట్టాను, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే వెంటనే విధేయురాలు కావాలి. ఇది పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం. ఏ మనిషి చేయలేడు. ఈ రోజున ఎవరైనా ఒక నేరం చేస్తే వారిని జైల్లో వేస్తారు. ఎందుకు అనంటే వారిలో మార్పు రావాలి, ఇంకోసారి ఆ పని చేయకూడదని. కానీ ఏం జరుగుతుందో తెలుసా? అక్రమం ఎక్కువైపోవడం ద్వారా చిన్న దొంగకి వెళ్ళినవాడు పెద్ద దొంగ తిరిగి వస్తాడు. చిన్న పనులు చేసేవాడు పెద్ద పనులు చేసేవాడుగా, ఒక టెర్రరిస్ట్గా తిరిగి వచ్చేవాళ్ళే ఉన్నారు. జైలు నీ జీవితాన్ని మార్చలేవు, శిక్షలు మన జీవితాలను మార్చలేవు, కానీ ప్రభు ప్రేమ మన జీవితాన్ని మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యంలో దేవుని ప్రేమ వెల్లడగుతుంది. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటే హృదయంలోకి నీ జీవితం మారిపోతుంది. ఎలా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు. నా జీవితమేనా ఇది? నా పాత జీవితమేనా ఇది? నేనేనా ఆశీర్వదించబడ్డాను అని దేవుని ఎదుట నువ్వు సంతోషించేటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పటికే కొంతమంది కలిగి ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన చూసేది మన విశ్వాసాన్నే, మన హృదయాన్ని చూసే మనల్ని ఆయన స్వీకరిస్తాడు. కానీ మన వేషధారణ లేదంటే మనకు ఉన్నటువంటి పేరును బట్టి దేవుడు పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళడు. చాలామంది దేవుని వెంబడించడం కేవలం పరలోకం వస్తుందని వెంబడిస్తూ ఉంటారు. దేవుడు మనల్ని ఫలింపచేస్తూ ఆయన పరలోక రాజ్యాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చినప్పుడు, లేదంటే ఆయన ప్రత్యక్షత మరలా కనబడినప్పుడు ఆయన పరలోక భాగ్యాన్ని మనకి ఇస్తాడు. ఈలోపుగా దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యము అనేది మనల్ని బ్రతికించేది, మనల్ని మార్చేది. సౌలుకు ప్రవక్తలు ఉన్నప్పటికీ, దేవుని వాక్యం పనిచేస్తున్నప్పటికీ సౌలుకు తనలో ఉన్నటువంటి అవిధేయత, తనలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏం చెప్పాను, కోపం, మూడవది తనలో ఉన్నటువంటి పగ అనేటువంటి స్వభావం, ప్రతీకారం అనే స్వభావం అతన్ని దేవునిలో నడిచేటట్టుగా చేయలేదు, అతన్ని వెనక్కి లాగేసింది. తన రాజరికాన్నే పోగొట్టుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, సౌలును స్థిరంగా ఉంచుదాం, ఇశ్రాయేలుకు అతని సంతానాన్ని రాజులుగా ఉంచుదామని అనుకున్నాడు. ఎప్పుడైతే సౌలు అవిధేయత కలిగి ఉన్నాడో వెంటనే ఆ భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? గొర్రెల కాపరైనటువంటి దావీదుకి ఇచ్చాడు. దేవుడు ఒకవేళ మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు, అది తగిన సమయం ముందు నిన్ను హెచ్చించడానికి ఆయన దాచిపెట్టాడు. ఒక ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు 5వ తరగతి చదువుతున్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, మనకి స్కూల్కి వెళ్తున్నాడు. వాడు ఏమంటాడంటే పేరెంట్స్ని, అంటే తల్లిదండ్రులను అడిగి, నాన్న నాకు సైకిల్ కొనివ్వా, నేను స్కూల్కి వెళ్తాను అన్నాడు అనుకోండి. 4వ తరగతి 5వ తరగతిలో సైకిల్ కొనిచ్చి స్కూల్కి వెళ్ళరాని ఇస్తారా? ఏమంటారు? నువ్వు 10వ తరగతి పాస్ అయితే నేను కొంటాను అంటారు. అంటే పిల్లలు అడిగితే వెంటనే కొనివ్వాలని అనిపిస్తుంది, కానీ సమయం పెడతారు. ఎందుకు? వాడు ఇంకా ఆ స్థితిలోకి రాలేదు. తనకు తానుగా సొంతగా రోడ్డు మీదకి వెళ్ళి సైకిల్ తొక్కుంటూ స్కూల్కి కాలేజీకి వెళ్ళే అంత బలం అతనిలో లేదు, అంత జ్ఞానం లేదు. కాబట్టి అతనికి ఏదైనా హాని జరుగుతుందేమో అని ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పుడే కాదు నన్ను నీకు తర్వాత ఇస్తాం. అలాగే తల్లి వంటింట్లో పని చేస్తున్నప్పుడు చిన్న పాప వెళ్ళి, అలా చిన్నగా నడిచే పాప, నాకు ఆమె ఒకవేళ చాక్తో ఏదో కోస్తుంది అనుకోండి కూరగాయలు, నాకు అదే కావాలని పట్టుబట్టి ఏడుస్తే కింద దొలుతా ఉంటుంది.
నాకు ఇస్తావా లేదా ఇస్తావా లేదా అని పెద్ద పెద్దగా ఏడుస్తుంది అనుకోండి నా పాప. తల్లి ఏం చేస్తుంది? ఏడుస్తుంది కదా నా పాప, కాబట్టి ఈ చాకు ఇస్తే ఊరుకుంటుందిలే అని చెప్పి చాకు ఇచ్చేస్తుందా? ఇవ్వదు. దానిలాగా ఉన్నది ఏదో స్పూనో ఏదో హాని కాకుండా ఏదో ఒకటి ఇస్తుంది. అప్పటి వరకు ఊరుకోబెట్టడానికి ఏ ప్లాస్టిక్దో ఇస్తుంది. ఎందుకు అలా చేసింది అని అంటే కూతురు మీద ప్రేమ లేక కాదు, దాని ద్వారా అది ఎంతో హాని కలుగజేస్తుంది, ఎంతో ప్రమాదం. కాబట్టి చాలా విషయాల్లో చాలామంది విశ్వాసులు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ గోజాడుతూ ప్రభువా నా జీవితంలో పలానది అనుగ్రహించి అన్నప్పుడు దేవుడు ఆలస్యం చేయొచ్చు. అంత మాత్రానే దేవునికి నీ మీద ప్రేమ లేదని కాదు. దేవుడు నీకు అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ సౌలు జీవితంలో 3 విషయాలు మనం చూసాం. అలాగే దావీదు జీవితంలో అతడు అంతకంతకు ప్రబలటానికి, అంతకంతకు బలవంతుడు అవ్వడానికి ఏంటి కారణం? సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసిల్లడానికి ఏంటి కారణం ఏంటో తెలుసుకున్నాం. అసలు దావీదు ఆశీర్వదించబడడానికి కారణాలు ఏంటో మనందరికి తెలిసినవే, కానీ ఒక రమ్మైన రీతిలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు దాన్ని వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపపడేటువంటి మంచి లక్షణం దావీదులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనలో ఏదైనా ఒక తప్పు, ఒక అతిక్రమం, ఒక పొరపాటు జరిగినప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా వెంటనే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అందరిలో మనము సిగ్గుపడతామనో, అందరిలో బాగోదేమో అని చెప్పి దాన్ని ఇంచుమించుగా కవర్ చేయడానికే చూస్తారు. నేను కాదు అని చెప్తారు. అంతెందుకు మన ఇంట్లోనే మన పిల్లలు ఎవరు రాయి తీసిందంటే చెప్పరు, ఎవరు నేను కాదంటారు, అంతే సింపుల్గా. కానీ తల్లిదండ్రులకు తెలుసు ఏం జరిగిందో తెలుసు, కాబట్టి మీరెవరో నేను చెప్పకపోతే నేను వాళ్ళకి పలానా పనిష్మెంట్ ఇస్తానో బయట నిలబెడతానని ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు అడగగా కొన్ని రోజులకు వాళ్ళే ఒప్పుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుడు మనలో ఒక అపరాధాన్ని చూపించాడో, ఒక అతిక్రమాన్ని చూపించాడో, మనం వెంటనే ఏం చేయాలంట? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలని వాక్యం తెలియజేస్తుంది. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. దావీదు తన జీవితంలో దేవుని యొక్క కనికరం పొందటానికి కారణం ఏంటంటే, అతడు ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టేటువంటి స్వభావం, మంచి స్వభావం అతనిలో ఉంది. దేవుడు నీ జీవితంలో తన సేవకుల ద్వారా సంఘంలో ప్రతి ఆదివారం ప్రతి సభలో కూడా, ఇదిగో నీలో పలానా పొరపాటు ఉంది, నీలో సరైన క్రమం లేదు, నీ విశ్వాసంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయని ఎవరైనా జ్ఞాపకం చేస్తే వెంటనే ఏం చేయాలి? ఆ బలహీనతలు ఏంటో తెలుసుకొని వాటిని విడిచిపెట్టి దేవుల్లో బలపడాలి. అలాంటి స్వభావం నీలో ఉంటే నువ్వు అంతకంతకు బలపడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబం అంతకంతకు బలపడుతుంది. సౌలు జీవితంలో అంతకంతకు నీరసం అయిపోయారు. రాజుగారి కుటుంబమే చివరికి కుటుంబం అంతా చెల్లా చెదురైపోయింది. ఒకే యుద్ధంలో రాజుగారు, అతని యొక్క కుమారుడు యోనాతాను, సౌలు ఒకే యుద్ధంలో చనిపోయారు. చివరికి కుటుంబం చెల్లా చెదురైపోయింది. కుమారులు, వారి సంతానం అంతా కూడా చివరికి చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా అయిపోయింది. దేవుని సన్నిధిలో దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుడు ఒక్కడే ఆయన వెంబడిస్తూ ఆయనకి విధేయులు కాకపోతే, దేవుని ప్రేమ మనలో లేకపోతే, ఒకవేళ దేవుని సన్నిధిలో మనం కోపంగానో, దేవుని ఆచరించేటప్పుడు, దేవుని ఆజ్ఞలు ఆచరించేటప్పుడు దేవుని మీద ఏదో మనం కోపం పెట్టుకోనో, ఇతరుల మీద కోపం పెట్టుకోనో, సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటే కనుక ఏమవుతుందంటే అంతకంతకు నీరసెళ్ళిపోతారంట వారి కుటుంబం. దావీదు యొక్క మంచి లక్షణం ఏంటి? కీర్తనలు 51వ కీర్తనలో మనం చూస్తాం కదా, ఒకసారి తీయండి, ఒకసారి దేవా చదువుదాం. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు ఏం కోరుకుంటున్నాడు? పవిత్రత కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడు. మనం ఏం కోరుకుంటాం దేవుని సన్నిధిలో? దేవా నన్ను ఆశీర్వదించుము, నన్ను బాగు చేయుము, నన్ను స్వస్థపరచుము అని మనం కోరుకుంటాం. కానీ దావీదు అంతకు మించి ఏమంటున్నాడు? నన్ను పవిత్రపరచుము, నన్ను బాగుగా కడుగుము. మన జీవితంలో కావాల్సింది అది. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత కడగబడ్డావో,
పవిత్రపరచబడుతున్నావో నీ జీవితంలో సమస్తము సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య తన రక్తం ద్వారా తన సంఘాన్ని కడగడానికి ఆయన ఆశపడుతున్నాడు. దేవుని రక్తంలో నువ్వు కడగబడ్డావా? యేసయ్య రక్తంలో ఈ రోజున యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తున్నావా? లేదంటే ఇక్కడ అంగీకరిస్తున్నానని చెప్పి మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారం అంతా కూడా దేవుడికి లేనటువంటి జీవితం నువ్వు జీవిస్తే నువ్వు దేవుని నిజంగా అంగీకరించిన వాడు కాదు. దేవుణ్ణి అంగీకరించడం అంటే నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన కోసం ఆయన చెప్పినట్టు బ్రతకడం. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను నా రక్తంతో మీ యొక్క సమస్త పాపాలను నేను కడగడానికి ఈ లోకానికి వచ్చాను. అందుకే నా రక్తాన్ని ఈ లోకంలో ధారపోసానని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు రక్తము మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా పాపం ఉంటే అది ఎవరు కడుగుతారు, ఎవరు తీసివేస్తారు? యేసు మాత్రమే. యేసు రక్తం మాత్రమే పవిత్రంగా చేస్తుంది మన జీవితాన్ని. కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను బాగుగా కడుగుము, నన్ను పవిత్రపరచుము. దావీదు పాపం చేసిన తర్వాత తన జీవితంలో ఒక పాపం ఉందని గుర్తించిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించిన తర్వాత ఇదిగో ఆ పాపాత్ముడను నేనే అన్నాడు. దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త వచ్చి రాజుగారి ముందు వచ్చి అదెవరో కాదు రాజా అని ఒక ఉపమాన రీతిలో చెప్తే దావీదు వెంటనే దేవుని ఎదుటి పశ్చాత్తాపపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మనం పాపంలో ఒప్పుకోవడానికి మనకున్న అధికారం, మనకున్న స్తోమత, తాహతు అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఈ రోజున లోకమంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. కొంతమందికి ఉద్యోగం అడ్డొస్తుంది దేవుణ్ణి నమ్ముకోవాలంటే, కొంతమందికి వారున్న స్థితి అడ్డొస్తుంది. మనమే నమ్ముకుంటాంలే ఆ ప్రభువుని, మనకు మనమే దేవుడు అన్నట్టుగా కొంతమంది భావిస్తారు. కొంతమంది అంటారు బాగా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత దేవుడు లేడని మాట్లాడతారు. వారిని నాస్తికులు అంటాం. కీర్తన గ్రంథంలో ఏం రాయబడిందంటే ఇదిగో దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు తమ హృదయంలో. యేసయ్య రక్తంతో నీ హృదయం కడగబడకపోతే నీకు రక్షణ లేదు. దావీదు తన జీవితాన్ని దేవుని ముందు పవిత్రపరచుకుంటున్నాడు. ఎవరి హృదయం, ఎవరి మనస్సాక్షి అయితే స్వచ్ఛంగా ఉంటుందో, దేవుని ఎదుట నిర్మలంగా ఉంటుందో వారే దేవుని వారసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో సమూయేలు 6:14 చదువుదాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగుల సాగగా ఎత్తు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దావీదుకు దేవుని యొక్క భయం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందసాన్ని ఒబేదెదోము ఇంటి నుంచి తీసుకుని వస్తున్నప్పుడు దావీదు చేసినటువంటి క్రమాన్ని మీరు చూసారా? అతడు అర్పించినటువంటి బలులను మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. దేవుని యొక్క మందసానికి ఎంతగానో భయపడుతున్నాడు. దేవుని భయం దావీదులో ఉంటే దేవునికి బొత్తిగా భయపడలేదు సౌలు. దేవుని భయం నీలో ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారిని అందరిని ఆయన ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని 34వ కీర్తనలు మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నీకు క్షేమం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు భద్రతనిస్తాడు, రక్షణను అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు. భయభక్తులు కలిగి ఉండటం అంటే భయము, భక్తి కలిగి ఉండటం. భయము కలిగి భక్తి చేయటం, భక్తి కలిగి భయంగా ఉండటం. దేవుని ముందుకు వస్తే మనం భయపడాలి. దేవుని సన్నిధిలో కూర్చుంటే మనం దేవునికి భయపడాలి. దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే దేవునికి భయపడే లక్షణం. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మందసం ఎదుట అతడు భయపడుతూ ముందుకు సాగుతున్నాడు తన జీవితంలో. మన విశ్వాస జీవితంలో దేవుని భయం లేకపోతే మనకు ఏమనిపిస్తే అది చేస్తాం. మనిషికి భయం లేనప్పుడు తను ఏది అనుకుంటే అది చేయగలుగుతాడు. అదే దేవుని భయం ఉంటే దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన పిల్లలకు చిన్నప్పటి నుంచి భయభక్తులు నేర్పించాలి. దేవునిలో ఎలాగా భయభక్తులు కలిగి ఉండాలో ఎవరు నేర్పిస్తారో వారికి వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళే గొప్ప ఆస్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలకి ఏదో మనం ఎంత ఆస్తి ఇచ్చాం, ఎంత భూమి ఇచ్చాం, ఎంత డబ్బు ఇచ్చాం రిటైర్ అయిపోయిన తర్వాత,
మనం చనిపోయేలో పిల్లలకి ఏం పంచిపెట్టాం అనేది కాదు దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. నువ్వు వాళ్ళకి నిజమైనటువంటి భయభక్తులు కలిగిన జీవితం నేర్పిస్తే చాలు. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు శ్రేష్టమైనది ఇచ్చినట్టే నీ పిల్లలకి. పిల్లలు కూడా ఎదురు చూడాలి, నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి నా జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని. ఎవరైతే పిల్లలు నమ్మి తల్లిదండ్రుల మీద ఆ మాటలు నమ్మి విశ్వాసంతో ముందుకెళ్తారో, తల్లిదండ్రుల మాటలను గౌరవిస్తారో, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటను మనం గౌరవించి ముందుకెళ్ళాలి. నా తల్లిదండ్రులు ఏదో నన్ను శిక్షించడానికి చెప్తున్నారని నువ్వు అనుకోవద్దు. నువ్వు బాగా బ్రతకాలని నీ కోసం చెప్తారు, నువ్వు పైకి రావాలని నీ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమ ఒకసారి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ చివరికి అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ పిల్లలకు నువ్వు ఇచ్చే ఆస్తి ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం. అందుకే దావీదు సొలొమోనుకి ఏం నేర్పించాడు తెలుసు? నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించుము, దేవుని యొక్క ఆజ్ఞలు నీ హృదయంలో దాచుకొనుము అంటున్నాడు. దాని ద్వారా సొలొమోనుకి ఏమొచ్చిందంటే గొప్ప జ్ఞానం వచ్చింది. సొలొమోనుకు ఉన్న జ్ఞానం అంతకుముందున్న రాజులకు కానీ తర్వాత వచ్చిన రాజులకు కానీ ఎవ్వరికీ లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప జ్ఞానిగా దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే తండ్రి అయిన దావీదు సొలొమోనుకు నేర్పిన భక్తి. మీరు చూస్తే సామెతల గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. లోక జ్ఞానం మొదలుకొని సమస్త లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని గురించి, ప్రతి విషయాన్ని గురించి సొలొమోను గొప్ప జ్ఞానాన్ని బోధించాడు. జీవశాస్త్రం కానీ, ఈ మొక్కల గురించినటువంటి ఈ బోటనీకి సంబంధించి కానీ మొట్టమొదట దాన్ని పరిశోధన చేసి ఈ లోకానికి తెలియజేసిన వాడు ఎవరంటే సొలొమోను. గొప్ప రాజు. అతడు కట్టించిన కట్టడాలు, అతని ఆర్కిటెక్చర్, అతని గొప్ప నిర్మాణకుడిగా అతడు గొప్ప పేరు పొందుకున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని అద్భుతంగా కట్టించాడు, బంగారంతో పొదిగించాడు. ఇంత గొప్ప జ్ఞానాన్ని చూడటాకంట షేబ దేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి వచ్చి, ఎలాగూ ఇంత జ్ఞానం వచ్చింది, ఇతడు ఎలాగూ తన ప్రజలను ఎంత ప్రేమతో పరిపాలిస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయేవారు ఆ రాజులు. చుట్టూ ఉన్న దేశాలు, ప్రపంచం ఆశ్చర్యపోయింది సొలొమోను యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం అంతా ఎలా వచ్చిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకునే దేవుని వాక్యం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అది పరలోకం నుండి వచ్చే జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం కొంత మట్టుకే మనుషులు మెచ్చుకోదగిన జ్ఞానం నీకు ఇస్తుంది, కానీ దేవుడు మెచ్చదగిన జ్ఞానం ఆయన నుంచే రావాలి మనకి. అందుకే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చోబెట్టి మీకు దేవుని జ్ఞానాన్ని ఆయన వినిపింపచేస్తున్నాడు. కాబట్టి ఒక్క అక్షరం, ఒక్క పదం గుర్తుకు పెట్టుకుంటే చాలు. ఇంత వాక్యం అయిపోయిన తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి కంటే ఏం వాక్యం మనం విన్నాం అని ఒక్క వర్డ్, ఒక్క లైన్ మీ జీవితాలు గుర్తు పెట్టుకుంటే మీరు ఏం చేస్తారు? ఇంకొకరికి చెప్తారు అదే మాట. ఒక్క మాట చాలు. ఇప్పుడు ఏ మాట చెప్పబోతున్నారు? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారండి, రేపు అడుగుతారు ఎవరైనా, ఏ వాక్యం చెప్పారు ఈరోజు అంటే నువ్వు చెప్పే ఆ ఒక్క లైనే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ అవుతుంది. ఏ లైన్ చెప్తారు మీరు చెప్పండి? నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో మీరు ఇతరులకి ఇదే వాక్యం చెప్పాలని ఒక్క లైన్లోనే చెప్పాలి. ఎంతసేపు వినరు కదా ఎవరు. మీరు మంచివాళ్ళు కాబట్టి వింటున్నారు ఎంతసేపు. చూసారా? శత్రువుని క్షమించాలని ఒక మాట మనం పాటిస్తే ఇతరులకి చెప్తే వాళ్ళకి ఒక మెసేజ్ అవుతుంది. అలాగే మీరు ఒక్కొక్కటి ఇంకా అవిధేయత మనలో ఉండకూడదని ఒక మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికైనా భక్తి లేనప్పుడు, వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి, మనం కొంత డబ్బు సహాయం చేయగలం, ప్రతి నెల మనం ఇవ్వలేము, ఏదో మనకున్నది ఇచ్చి అమ్మ మీరు ఇది కొనుక్కోండి అంటంతో పాటుగా ఒక్క మాట చెప్పాలి. ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ మాట చాలు. పెద్ద ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలో భయభక్తులు ఉన్నాయి కనుక మీరు ఆ మాట చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఈ మెసేజ్లో ఇంత మ్యాటర్ గుర్తుపెట్టుకునే కంటే ఒక్క మాట మీకు ఏం అర్థమైందో దాన్ని ఒక్క మాటలో మీరు ఇతరులతో, మీ సహోదరుడితో, మీకు తెలిసిన వారితో, తెలియని వారితో సందర్భం వస్తే మాట్లాడగలిగితే అది వారిని కూడా మంచివారిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సౌలులో ఉన్నటువంటి అవలక్షణాలు అంతకంతకు నీరసిల్లేటట్టుగా చేసి ఈరోజు నీలో ఏమన్నా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటే అవి ఏం చేస్తాయి అంటే నిన్ను తగ్గించేస్తాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు ఉంటే నువ్వు అంతకంతకు, నీ కుటుంబం, నీ కుటుంబీకులు అంతకంతకు
ప్రబలుతూ ఉంటారు, బలపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దావీదులో ఉన్నటువంటి ఆఖరిది, మొదటిదేమో అతడు పశ్చాత్తాపడే గుణం, అంటే ఒప్పుకోని గుణం. రెండవది ఏం చెప్పుకున్నాం అప్పుడు? దేవునికి భయపడేటువంటి గుణం. ఇక మూడవది 2 సమూయేలు 12:7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవనుకునిన ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చేదును. చాలు చాలు. తర్వాత ఇంకొక వాక్య భాగం, 1 సమూయేలు 25:35. 1 సమూయేలు 25:35. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు, ప్రత్యుపకారం చేసేటువంటి గుణం. సౌలు కుటుంబీకుల పట్ల అతడు ఏమాత్రం కూడా ద్వేషాన్ని చూపలేదు. సౌలును ఒకసారి చంపేటువంటి అవకాశం కలిగింది ఒక గుహలో. కానీ దావీదు అంటాడు, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు. దేవుని భయంతో పాటు అతడికి ఉన్నటువంటి ప్రత్యుపకారం చేసేటువంటి గ్రాటిట్యూడ్. అందుకే నాతాను ప్రారంభం చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో దేవుడు నిన్ను ఇలా హెచ్చించాడు, ఇలా చేశాడు, ఈ క్రమంలో నిన్ను పైకి తీసుకొచ్చాడు, ఇలా పాపం చేయడం కరెక్ట్ కాదు కదా అని ఎప్పుడైతే నాతాను హితబోధ చేస్తున్నాడో, దావీదు తన కృతజ్ఞత భావాన్ని, అనగా తనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని మరలా ఎలా పైకి వచ్చాడో, గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తన స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా కృతజ్ఞతలు చెల్లించి దేవునికి లోబడేటువంటి తత్వం. అందుకే సౌలు కుటుంబీకులకు అతడు, యోనాతాను కుటుంబీకులకు అతడు మేలు చేయడానికి ఇష్టపడ్డాడని వాక్యంలో. దావీదు గత జీవితాన్ని, తన పాత జీవితాన్ని, ఎలా వచ్చాడో దేవునిలోకి, ఎలా ఆశీర్వదించబడ్డాడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. ఇప్పుడు మనం ఆశీర్వదించబడ్డాం కదా అని గత జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి మేళ్లు కానీ, ఇతరులు మన పట్ల చేసిన ఉపకారం, ప్రేమ అన్నిటికీ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేశారనుకోండి, ఒక సహాయం చేశారు, ఒక మాట సహాయమో, ఏదైనా ఒక ఆహారం విషయంలో, ప్రతి విషయంలో కూడా ఒకవేళ సేవకుల జీవితంలో సహాయం చేయడం, ప్రార్థనా సహాయమో, వారిని మనం మర్చిపోకూడదు. వారిని గౌరవించాలి, వారి మాటను మన్నించాలి. మనకి అవకాశం వచ్చినప్పుడు వారికి సహాయం చేసేటువంటి కృతజ్ఞతా హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100వ కీర్తనలో ఉంది, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కృతజ్ఞత చెల్లించేటువంటి తత్వం. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుని యందు భయము, పశ్చాత్తాపపడే గుణం, అలాగే కృతజ్ఞతలు చెల్లించేటువంటి లక్షణం అతనిలో ఉంది. దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించేటువంటి లక్షణం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? కృతజ్ఞతలు చెల్లించడం అంటే ఏంటండి? హల్లెలూయా చెప్పడమేనా? కాదు. మన జీవితంలో మనకి ఏదైతే లాభకరం అని అనుకుంటున్నా అవన్నీ దేవునికి సమర్పించడం. యేసు ప్రభు ఒక ఆజ్ఞను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలతో పాటుగా యేసుక్రీస్తు ప్రభు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఆయన చెప్పాడు. మొదటి ఆజ్ఞని దేవుడిని యెహోవాను ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పి, ఇంకా క్రొత్త నిబంధనలు ఎన్నో నియమ నిబంధనలతో కూడిన ఆజ్ఞలు ఉన్నాయి. అందులో నీ ప్రభు చెప్పినటువంటి ఒక ఆజ్ఞను నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. మార్కు 1వ అధ్యాయము 44వ వచనంలో ఏముంది? నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసెను. ఒక బాగుపడినటువంటి, కుష్ఠరోగం నుంచి బాగుపడి శుద్ధుడైనటువంటి ఒక వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. అక్కడ చూడండి, ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. ఎలా ఆజ్ఞాపించాడంటే చాలా స్ట్రిక్ట్గా, ఖండితంగా, తప్పనిసరిగా నువ్వు చేయాలి.
నువ్వు బాగుపడిన తర్వాత, నీ జీవితం మారిపోయిన తర్వాత నువ్వు ఒక కానుకను దేవునికి సమర్పించాలి. ఆ కానుక ఏంటో తెలుసా? నువ్వే. నీ హృదయమే అతి శ్రేష్టమైన కానుక. ఒక సమర్పణ. ఒకవేళ నీ జీవితమే కావచ్చు, నీకున్న శ్రేష్టమైంది ఏంటి అని అంటే, మన జీవితంలో మన కుమారులు కుమార్తెలే. దేవుని సేవ కొరకు నీ కుమారుని కుమార్తెని ఎప్పుడైనా నువ్వు సమర్పించావా? దేవుని సేవలో నా కుమారుడు నా కుమార్తె మందిరంలో పెరగాలి, లేదంటే దేవుని సేవ కొరకు వారు పెంచబడాలి, దేవుని కోసం వారు పెంచబడాలి, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? దేవుని కోసం దేవుణ్ణి అడుగుతారు చాలామంది సంతానం కోసం. ప్రభువా నాకు సంతానమి, నాకు మగబిడ్డని, లేకపోతే నాకు పాపని, ఇలా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు వీళ్ళ నా సొంతమే, దేవునికి చెందకూడదు అనుకుంటారు. కానీ అది ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. అందుకే సమూయేలును హన్నా ఏం చేసింది? దేవుని మందిరానికి ఇచ్చింది. దేవుడు ఏం చేశాడు? సమూయేలును గొప్పగా వాడుకున్నాడు. దావీదును సౌలును ప్రతిష్ఠించేంత గొప్ప స్థాయిలో సమూయేలు ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశాడు. ఒక బాలుడుగా ఎదిగినటువంటి వ్యక్తి. మన పిల్లలను దేవుని కోసం ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఆయనే పెంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి మన పిల్లలు మనం అనుకుంటాం వీళ్ళంతా నా సొంతం, వీళ్ళు పెద్ద అయితే నన్ను చూస్తారు, ఇలాంటివి అనుకుంటాం కదా. దేవుడు అంటే తల్లిదండ్రులు ఎందుకు పెట్టాడు తెలుసా? వాళ్ళని దేవుని కోసం పెంచడానికి మనల్ని తల్లిదండ్రులుగా నియమించాడు. వాళ్ళు ఎవరు? వారు దేవుని వారు కనుక వారిని ఆయన కోసం పెంచడం మన బాధ్యత. అంటే వారి మీద హక్కు దేవునికి ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీ యొక్క సమర్పణ దేవునికి సమర్పించండి. అది నీ జీవితం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీకు ఉన్నటువంటి శ్రేష్టమైనది ఏదైనా కావచ్చు, ఒకవేళ నీ కానుక కావచ్చు, నీకున్నటువంటి విలువైనది ఏదైనా కావచ్చు, దానిని ఆయన సమర్పించమని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దావీదుకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి అద్భుతమైన లక్షణం ఉంది. అతడు దేవునికి తన్ను తానే ఒక సాధనంగా సమర్పించుకున్నాడు కనుక దేవుని అభిషేకంతో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనకు తెలుసు. దేవునికి మనం ఎన్ని ఇస్తే దేవుడు ఇంకెంత మనకి ఇస్తాడు? అంతకు మించిన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు అనుకోండి, మనకున్న శాంతి సమాధానం అంత కాదు. ఈ లోకం ఇవ్వనిదే అది శాంతి. మనం అనుకుంటే అన్నీ ఉంటే, అన్నీ ఒక ఇల్లు ఉంటే, కారు ఉంటే, ఒక ఆస్తి ఉంటే అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ దేవుడిచ్చే శాంతి సమాధానమే అన్నిటికి మించిన తృప్తి అది. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఉన్న 4వ అధ్యాయంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఆయన మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సమస్త జ్ఞానానికి మించింది దేవుడు మీలో పెట్టే సమాధానం. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, మనకి ఎన్నున్నా, ఎన్ని లేకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా మనకు సంతృప్తినిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఆ సంతృప్తి, ఆ సమాధానం ఎంతమందికి ఉందో నాకు తెలియదు. మనం ఏ విషయంలో కూడా నిరుత్సాహపడం, సంతోషాన్ని కోల్పోం. ఒకవేళ దేవుని సమాధానం మనలో లేకపోతే, నాకు అది లేదు ఇది లేదు, అసంతృప్తే ఏదున్నా కూడా, ఎన్నున్నా కూడా. క్రైస్తవుని జీవితం అలా ఉండకూడదు. దావీదుకున్న కృతజ్ఞత భావం అతను కోరుకున్న స్థితి కంటే ఉన్నతంగా అతన్ని నిలబెట్టింది. అందుకే దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో నీ సింహాసనం మీద నిత్యము నీ సంతానాన్ని కూర్చోబెడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడు, నిత్యము కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు మనం 3 చెప్పుకున్నాం. ఏంటది? మొదటిది పశ్చాత్తాపపడే గుణం, రెండోది దేవునికి భయపడే గుణం, మూడోది అంటే పాత జీవితాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు, దేవునికి సమర్పించుకునే గుణం ఉంది. కానీ సౌలుకి ఏముంది? అవిధేయత ఉంది, తర్వాత కోపం ఉంది, తర్వాత ఏందో పగ ఉంది. ఆ 3 లక్షణాలు అతన్ని దిగజార్చాయి. ఈ 3 లక్షణాలు దావీదును పైకెక్కించాయి. నీకు ఏ జీవితం కావాలి ఈ రోజున? దావీదు లాంటి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కోరుకుంటే వాక్యం నిన్ను సపోర్ట్ చేస్తుంది, నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుడు నిన్ను, నీ సంతానాన్ని ఎన్నటికీ విడిచిపెట్టడు. నువ్వు అడగక మునిపే దేవుడు నీ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు ఏదైనా మనసులో కోరుకుంటే నీ ఇంట్లో నీ ముందుండేటట్టుగా చేస్తాడు. నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఆశీర్వదించేవాడు, ప్రేమ కలిగిన వాడు. అలాగే ఆయన న్యాయవంతుడు. ఏది న్యాయమో అది అందరికీ చేస్తాడు. ఒకవేళ నన్ను ఎవరు గుర్తించట్లేదు, నా కన్నీటిని చూడట్లేదు, నా విశ్వాసాన్ని చూడట్లేదు, నేను ఎంత మంచివాడో మీకు తెలియదు అని మన హృదయంలో అనుకుంటాం. నాకు సరైన గుర్తింపు లేదు, విలువ లేదు అని ఎవరైనా మీరు అనుకుంటే, దేవుడు ఇస్తున్నటువంటి అభయం, వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగిన కాలమందు నేను నిన్ను హెచ్చిస్తాను.
నీ మంచితనాన్ని అనేక మందికి తెలియచేస్తాను, నీ అభివృద్ధిని అనేక మంది చూసేటట్టుగా నేను ఆశీర్వదిస్తాను. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుణ్ణి నమ్మితే నువ్వు అంతకంతకు బలపడతావు. ఒకవేళ అవిశ్వాసిగానే ఉండిపోతే అంతకంతకు నేరచెల్లిపోతావు. అది సౌలు కుటుంబానికి దావీదు కుటుంబీకులకు ఉన్నటువంటి తేడా. ఇద్దరు కూడా దగ్గర దగ్గర వారే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని మనం చూసినప్పుడు మన విశ్వాస యుద్ధం, మన ఆత్మీయ స్థితి కూడా మనం బలపడాలంటే ప్రభు కావాలి. ప్రభు లేకపోతే బలహీనం అయిపోతాం. కాబట్టి ఈ మాటలు మన హృదయాల్లో చేర్చుకుందాం. ఈ రోజున ఇవ్వబడినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. సేవకులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి అందరికీ కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక్కసారి అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడి విన్న వాక్యంలో, ఇదిగో సౌలు లాంటి జీవితం అతని పతనానికి కారణమైంది. దావీదు లాంటి జీవితం ఆ కుటుంబానికి జయాన్ని కలుగజేసింది. తండ్రిగా తల్లిగా దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు న్యాయంగా నీతిగా లేకపోతే, విశ్వాసగా జీవించలేకపోతే అది నీ కుటుంబానికి అపజయాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులుగా ఉన్న మీరు, దేవుని సంఘంగా ఉన్న మీరు నమ్మకంగా దేవునిలో జీవిస్తే దేవుడిని మిమ్మల్ని బలంతో హెచ్చించి జయం వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని మహింపడదాం. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తుతులు చెల్లిద్దాం. దేవా మీ నామానికి స్తోత్రాలు. నా హృదయంలో ఏదైతే అవిధేయత ఉందో, ఏదైతే కోపం ఉందో, పగ ఉందో, ప్రభువా నన్ను క్షమించండి. ఇదిగో దావీదు పశ్చాత్తాపడినట్టుగా నా హృదయంలో పశ్చాత్తాపాన్ని కలుగు చేయండి. నాయన నీ అందు భయభక్తులతో జీవించడానికి, దేవుని భయం కలిగి జీవించడానికి కృపనివ్వండి. నాయన ఇదిగో కృతజ్ఞతార్పణలు అర్పించి మంచి సుగుణంలోనికి నన్ను నడిపించండి. విశ్వాస క్రమంలోకి నన్ను నడిపించండి. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను ప్రభు మీరు క్షమించమని ప్రార్థిస్తూ బలపరచండి. నాయన స్తోత్రం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభువును మహింపడదాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుణ్ణి విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. బంగారం కోరట్లేదు, వెండి కోరట్లేదు, కానీ నీ హృదయం ఆయనకి ఇస్తావా? స్తోత్రం. గట్టిగా చప్పట్లు. గ్లోరీ. బంగారం కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా.
ఆస్తియు అడుగలేదు, అంతస్తు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. అందరూ పాడదాం. బంగారం కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడుగలేదు, అంతస్తు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను మరచిన యేసయ్య మర్చిపోడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు. స్తోత్రం. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన యేసయ్య విడువాడయ్యా. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన యేసయ్య విడువాడయ్యా. చేయి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. చేయి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట మన పాపములు, మన అతిక్రమలు ఒప్పుకుందాం. ప్రభువా, నీకు ఇష్టం లేని జీవితం నాలో ఉంటే నన్ను మార్చు నాయన, నన్ను బలపరచు తండ్రి. ఇదిగో నా కుటుంబాన్ని బలపరచు నాయన, అంతకంతకు బలపరచండి. ప్రబలేటట్టుగా నాయన, నీలో వ్యాప్తి చెందినట్లుగా, ఫలించినట్లుగా కృపద ఇచ్చండి. స్తోత్రం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ కంకి. అందరూ పాడదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ కంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ
చరణం. చేతులు పైకెత్తందరం పాడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలో ఉండి మీ మాటలు వినిపింప చేసినందుకు నీకు స్తోత్రాలు. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవిధేయత, పగ, కోపము తొలగించిన ఆయన కృతజ్ఞత హృదయమును, పశ్చాత్తాపపడే మనస్సును నాయనా నీలో ప్రభువ భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు దయచేయండి. ఇదిగో మేమంతకంతకు ప్రబలి బలపడి మీ రాజ్య వ్యాప్తిలో బలమైన సైనికులుగా మీ కొరకు దీవించబడటానికి, జీవించడానికి కృపనివ్వండి నాయన. ఎవరైతే ప్రభువ తీర్మానం చేసుకొని వారి జీవితంలో ఇదిగో నువ్వు చెప్పినట్టుగా జీవించడానికి ఎవరైతే నాయన వాళ్ళు తీర్మానం చేసుకొని నీలో ప్రమాణం చేసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకెవరికైతే రక్షణ లేదో రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకెవరైతే బాప్తిస్మం పొందుకోలేదో వారు బాప్తిస్మంకు నడిపించండి నాయన. సంపూర్ణంగా నిన్ను నమ్మి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది ఈ లోకంలో ప్రభువా రక్షణ పొందిన వారిగా వీరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో స్థలమును, ఈ విశాలమైన స్థలమును మీరు ఆశీర్వదించినాను. అనేకులు మార్పు చెందే స్థలముగా, ఆశీర్వదించబడే స్థలముగా, బలపరచబడే స్థలంగా దీవించి ఆశీర్వదించండి. సేవకులను బలపరచండి, సంఘమును దీవించండి. కావలసిన ప్రతి విధమైన ఆశ్చర్యకరమైన సహాయము పరలోకం నుంచి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మధ్యాహ్న సభను మీరు ఆశీర్వదించండి. ఇంకా జరగనున్న సభను రేపటి దినాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నన్ను మీ ప్రభువా ఇక్కడికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరినీ ప్రభువా ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూర్చుందాం. మీ అందరికీ వందనాలు. అలాగే మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన బ్రదర్ పాస్టర్ లివింగ్ వాటర్స్ గారికి, అలాగే వారి యొక్క తల్లి గారికి, కుటుంబానికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించున్నాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, దగ్గరగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్. చప్పట్లలో ఎక్కువ ఎనర్జీ రావట్లే. బిగ్గరగా 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 హల్లెలూయా. మంచి వర్తమానం విన్నాం. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వారికి కూడా అర్థమయ్యేటువంటి కృప దేవుడు ఇచ్చాడు. కానీ నిజంగా అర్థం చేసుకుంటే నిజంగా ఎంత చక్కటి వర్తమానం. ఈరోజు చూడండి, సౌలు గురించి దావీదు గురించి కంపేర్ చేస్తూ మరి సౌలులో ఉన్నటువంటి అవిధేయత వలన తను కోల్పోయిన ఆశీర్వాదాలు, తను కోల్పోయిన దీవెనలన్నీ కూడా ప్రస్తావిస్తూ చక్కగా దావీదును దేవుడు ఏ విధంగా అభిషేకించాడో, తనలో ఉన్నటువంటి సద్గుణాలు దేవుని దీవెనలకు ఎలాగా కారణభూతంగా దేవుడు మలచాడో ఇద్దరు వ్యక్తుల జీవితాలను మన ముందు చూసాం. కాబట్టి మన దీవెనలు కోల్పోవడానికి కారణం ఎవరు చెప్పండి? చెప్పాలి. ఎవరు చెప్పాలా? మనమే. హల్లెలూయా. మన దీవెనలో, మన ఆశీర్వాదాలు, మన కొన్ని మిస్టేక్స్ ద్వారా మనం అవి పోగొట్టుకుంటాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా గొప్ప దైవజనులు మరి ఫిలిప్ గారు, వారు మాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మరి మా కాలేజ్లో చాపల్ ఉంటుంది. చాపల్ అంటే మీకు తెలుసో లేదో కానీ ఆరాధించేటువంటి హాల్. అందులో మరి మేమందరం కూడా వర్షిప్ చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, అనేక పాటలు నేర్చుకుంటాం. కానీ ఏదైనా అంటే లైక్ పరిశుద్ధాత్మ కూడిక కానీ, లేకపోతే మేమందరం కూడా ఒక చక్కటి కూడికలో పాల్గొన్నప్పుడు అందులో ప్రత్యేకమైనటువంటి పాట ఒకటి ఫిలిప్ గారిది ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఇంకా గుర్తు, 2010-11 దేవా దృష్టించు మా దేశం అనేటువంటి ఒక చక్కటి పాట. మరి అది ఎవరు రాశారో తెలియదు, కానీ ఆ పాట గొప్పగా మరి వారు పాడుతూ ఉన్నప్పుడు వారు
మరి చక్కగా దాన్ని అంటే చక్కగా పాడుతూ ఉన్నప్పుడు ఆ రోజే అనుకున్నాం, దేవుడు మా టీంలో అంటే మా కాలేజీలో ఒక గొప్ప సింగర్గా ఫిలిప్ గారిని ఉంచారని మేము వారిని బట్టి అతిశయిస్తూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. కానీ చూస్తుండగానే దేవుడు ఒక గొప్ప ఆ, తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాక ఇంకా అనేక మంది దీవించబడేటువంటి క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలకు కావాల్సినటువంటి గొప్ప పాటలు వారి ద్వారా వెలువడ్డాయి. మీ అందరికీ తెలుసో లేదో వారి గురించి నిజంగా నేను చెప్తున్నాను. ఒక గొప్ప ధన్యత ఏంటంటే వారితో కలిసి మేము చదువుకోవడం ధన్యతగా భావిస్తున్నాను. వారు మా సీనియర్గా ఉన్నారు. మరి ఈరోజు వారిని పిలవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మరి వారి సతీమణి గారు షారోన్ గారు, మీకు తెలుసు షారోన్ సిస్టర్స్ అంటే ఫేమస్. ఎందుకంటే ఒక్కొక్క పాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకే ఒక పాట ఏంటి, చిరకాల స్నేహితుడు అనే పాట యావత్ క్రైస్తవ్యాన్ని కూడా ఒక ఉర్రూతలూగించినటువంటి పాట. ఆ పాట తర్వాత ఇంకా అనేకమైన పాటలు, అసలు తొలకరి వాన కానీ ఇంకా అనేకమైనటువంటి పాటలు ఆల్బమ్స్లో నుంచి వారిద్దరు కూడా దేవుడు ఆత్మాభిషేకంతో నింపి చక్కటి పాటలు వారి ద్వారా వెలువడింప చేశాడు. మరి అంతేకాకుండా మనం అనేక పాటలు పాడుకుంటూ ఉంటాం. ఆ పాటలన్నీ కూడా వారి యొక్క మధురమైనటువంటి స్వరకల్పనలో నుంచే మరి దేవుడు వారిద్దరి అన్యోన్య దాంపత్యంలో నుంచి దైవికమైన ప్రత్యక్షతో అనేక పాటలు వారు మరి క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్నప్పుడు నేను అడిగాను, ఒకరోజు వీలవుతుందా బ్రదర్ అని అడిగినప్పుడు, మరి వారు వాస్తవానికి స్టూడియోలో ఏదో ఆల్బమ్ ఒకరికి వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తూ ఉంటారు. నిజంగా ఒక్క పల్లవిలోనే మీరు ఇంతకుముందు విన్నారు ఇదిగో దేవ పాట, ఒక పల్లవిలోనే మనకు ఒక చక్కటి అనుభూతి కలిగించేటువంటి మధురమైనటువంటి ఆ గాత్రాన్ని దేవుడు వారికి ఇచ్చినందుకు నేను ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. మరి ఈరోజు అడగగానే ఒప్పుకొని మనందరి కొరకు వారు ఇక్కడికి ఇంత దూర ప్రాంతానికి ఇక్కడికి వచ్చి రావడమే కాదు, కానీ ఈరోజు ఒక చక్కటి వర్తమానం మనం విన్నాం. ఏంటా వర్తమానం అంటే, మనలో ఉన్నటువంటి డిమెరిట్స్, మెరిట్స్ అయితే ఏ విధంగా ఉంటే దావీదులాగా దీవించబడతామో, డిమెరిట్స్ ఉంటే ఏ విధంగా అయితే పడిపోతామో, మరి 2 విషయాలు కూడా మనము చక్కగా వర్తమానాన్ని విన్నాం. ఈ వర్తమానం మనం అందరం దీవించబడ్డామని నేను బలంగా నమ్ముచున్నాను. మంచిది, మరి మనమందరం కూడా ఈరోజు ఈ చక్కటి వర్తమానం వినడానికి వారు దూర ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చినందుకు మరొకసారి వారిని బిగ్గరగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. అటు మంచిది, మనము కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించుకున్న తదుపరి మరి వారికి సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. అదేవిధంగా మన మధ్యలో 2 సేవకులు ఉన్నారు, జాన్ పాస్టర్ గారు, అదేవిధంగా విజయ్ గారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాను. వారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మన కానుకలను ప్రభుకు సమర్పించుకున్నాం. ఆఫరింగ్స్ చెక్. హల్లెలూయా. మంచిది, కానుకలను సమర్పించుకుంటూ ఈ పాటను పాడదాం. మనందరికి వచ్చిన పాట, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. చప్పట్లు కొడతాం.
నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, కల్లనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వేడువను నీతో సహవాసం, కల్లనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వేడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుర కొరకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుట కొరకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
కానుకల కొరకు పాస్టర్ యోహాన్ గారు వచ్చి ప్రార్థించాల్సింది కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నైనా ప్రతి సంవత్సరం ఈ యొక్క స్థలములో ఈ యొక్క గుడారాల పండుగను ఏర్పాటు చేస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఇది ఎంతో ప్రయాసముతో కూడినది ప్రభువా. ఈ యొక్క ప్రయాసముతో కూడిన ఈ పరిచర్యను మీరు ముందుకు నడిపించుచున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకముగా నాయన ఈ దినమున విత్తబడినటువంటి కానుకలు నాయన ఎవరైతే వారి గుప్పిళ్లను విప్పి కానుకలు నీ కొరకై సమర్పించి ఉన్నారో ప్రభువా, వారిని 60 100 వారికి సమృద్ధి ఆశీర్వాదములు దీవెనలు మీరు దయచేయండి. మా యొక్క సంపాదన అనేక విషయాల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది, హాస్పిటల్ పాలైపోతుంది, ఇంకా అనేక విధాలుగా వృధా అయిపోతూ ఉంటుంది. నీ యొక్క మహిమార్థమై నీ పరిచర్య కొరకై మేమెంతగానైతే మేము మా గుప్పిళ్లను విప్పుతామో అంత మెండైన ఆశీర్వాదములు నేను పొందుకోగలుగుతూ ఉన్నాను అనేటటువంటి ప్రతి బిడ్డకు ప్రభువా నాయనా ఆ ఆలోచన మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డను మీరు ముందుకు నడిపించమని అడుగుతూ ఉన్నాను. ఇచ్చిన వారిని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తూ నీ నామమునకు మహిమ తీసుకుని రమ్మని ప్రభువా, అది నీ పరిచర్య నిమిత్తమై ఆ కానుకలు వాడబడుచు ఉండగా ప్రభువా, నీ నామము మహిమపరచబడడానికి నీ కార్యములను మీరు చెయ్యమని, మీరే మహిమ ఘనత ప్రభావమును మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి వచ్చిన దైవజనులను సత్కరించుకోవటం మనకు ఆనవాయితీగా ఉంది కనుక మరి వచ్చినటువంటి దైవజనులు మనల్ని ప్రేమించి వచ్చినటువంటి వారి ప్రేమపూర్వకమైనటువంటి అభిమానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. మంచిది. దైవజనులు వచ్చి ఇక్కడ కూర్చోవలసింది కోరుతున్నాను. మా కుటుంబం ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సింది కోరుచున్నాను. దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చినట్లయితే దైవజనులను మనము సన్మానం చేద్దాం. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. మంచిది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రైట్, హల్లెలూయా. రేపు బాప్తిస్వాల కార్యక్రమం ఉంది కనుక దయచేసి సిద్ధపడి రావాల్సింది కోరుచున్నాను. రేపు బాప్తిజం తీసుకునే వారందరూ కూడా సిద్ధపడి రండి. రేపు మన మధ్యలో మరొక సేవకులు మనతో ఉంటారు. మరి రేపు సకాలంలో మనం ప్రారంభించుకుందాం. మరి ఇంత లేటుగా ఎందుకైంది అంటే అది మనకు తెలుసు. ఎందుకైంది చెప్పండి? సేవకులు ఎప్పుడో 10 గంటలకే వచ్చేసారు. వారు వచ్చి రెడీగా ఉన్నారు కానీ కొంత అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ ఇంకా అన్ని చేయడానికి మాకే కొంత టైం పట్టింది.
పబ్లిక్ కూడా కొద్దిగా లేట్ రావడం వల్ల కొద్దిగా మనం ఈరోజు లేట్ తీసుకున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ డే టైం మొత్తం కూడా ఎండంతా కూడా మన మీ నుంచి వెళ్ళిపోయింది. ఎండ వెళ్ళిపోయినాకనే మనం మన మన గృహాలకి క్షేమకరంగానే వెళ్ళిపోతాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా రేపు అద్భుతమైనటువంటి వర్తమానము, అదేవిధంగా చక్కటి ప్రార్థన కూడా ఉంటుంది. అయితే గమనించండి, రేపు మనకు చక్కటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అయిపోయిన తర్వాత, సభ అనంతరం, సభ అయిపోయిన తర్వాత ఎవరు వెళ్ళొద్దు, అందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ మనకు రేపు ఉండబోతున్నాయి. యాక్టివిటీస్ అంటే ఏంటని పక్కన వారిని అడగండి, కమిటీ వాళ్ళకి తెలుసు. యాక్టివిటీస్ అంటే నేను మొన్న ప్రకటన చేశాను. మరి అన్ని కుటుంబాలు కలిసి ఒక చక్కటి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో చక్కటి పరిచయ వేదిక, అదేవిధంగా చక్కగా మనము ఒకరితో ఒకరు ఇంటిమసి అవ్వడం, ఇంకా కొన్ని యాక్టివిటీస్ మనము వీలైతే కొన్ని చిన్న గేమ్స్ కానీ కూడా కండక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. మనమందరం కూడా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఈ స్థలంలోనికి వచ్చాం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. రైట్, మంచిది. కాబట్టి మరి రేపు బాప్తిసాల కార్యక్రమం, ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా మనము జరిగించుకుందాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇంత ఎండలో మీ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నందుకు సేవకులంగా మేమందరం మిమ్మల్ని చప్పట్లు కొట్టి అభినందిస్తున్నాం. మీరు కాదు కొట్టాల్సింది, మేము కొడుతున్నాం. రైట్, కొట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి, పాస్టర్స్ అందరూ. రైట్, హల్లెలూయా. రైట్, మంచిది. మరి మా కొట్టరా? రైట్, వండర్ఫుల్, మంచిది. రైట్, ఏదైనప్పటికీ కూడా సంతోషంగా మొదటి రోజు విజయవంతంగా ముగించబడింది. రేపు సకాలంలో మనం సభని ప్రారంభించుకుందాం. మీ అందరి కొరకు ప్రేమపూర్వకమైనటువంటి విందు ఏర్పాటు చేయబడ్డది. దయచేసి సిస్టమేటిక్గా కొద్దిగా మనము ఆ విందులో పాల్గొందాం. అందరికీ సరిసమానంగా దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు. కొంచెం లేట్ అయింది, ఏదేమైనప్పటికీ కూడా వడ్డించే దగ్గర ఇబ్బంది పడకుండా అందరూ కూడా క్రమశిక్షణతో పాటించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మంచిది, చివరి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ విజయ్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు, అమ్మగారు దీవెనిస్తారు. మనం చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, నీ యొక్క సన్నిధానంలో ప్రతి సంవత్సరము నాయన ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ యొక్క టబర్నకల్ ఫీస్ట్ కొరకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలు నాయన ఈ ఎండ వాతావరణంలో కూడా నీ సన్నిధిని ప్రేమించి ఈ ప్రాంతంలో ఈ గుట్టల మధ్య నాయన జరుగుతున్న ఈ యొక్క ప్రార్థనకు నాయన మీరు నడిపించినందుకు వందనాలు. నీ దాసుని ద్వారా మీరు నాయన అనేక సత్యాలను మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఏర్పాట్లను చేసిన నీ బిడ్డలందరినీ కృపలో మీరు దీవించండి. ఈ దినమందు నాయన ప్రభా, ఆలస్యమైనప్పటికీ నీ యొక్క సన్నిధానంలో నీ నామ మహిమార్థమై నీ బిడ్డలందరూ నాయన చక్కగా కూర్చొని నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా, ఈ యొక్క దినమందు ఈ యొక్క కూడికను నాయన ముగించుకొని వారు వెళ్ళనయింటుండగా నీ సమృద్ధి అయిన దీవెనల చేత నీ బిడ్డలందరినీ పంపమని, ఈ దినమందు వాక్యం అందించిన నీ దాసుని దీవించమని, ఈ యొక్క పరిచర్యలో పాల్పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధన తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ నీ తోడైండి. జరగబోయే ఈ యొక్క ప్రత్యక్ష గుడారాల పండగ రేపటి దినము వరకు దేవుని సన్నిధి చేత అభిషేకము చేత నింపి ఆశీర్వాదములతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.